ఎన్నికల ప్రచారానికి పోయిన ఎమ్మెల్యేలకు జనం నీరాజనాలు వాడతారనుకుంటే పాపం ఏ ఊరికి పోయినా నిలదీతలు నిరసనలు నిట్టూర్పులు నినాదాలతోని నిల్సోకుండా చేస్తున్నారట. యోగి ఇక్కడ చూడుండ్రి ఎమ్మెల్యే వెడమ బొజ్జును నడి బజార్ల నిలబెట్టి ఎట్లా అడుగుతున్నాడు. మీరు ఆడ మేము ఎందుకు వచ్చినాం, మీరు వచ్చిందని మేము వచ్చినాం. నా మాట మేము ఒరడం కాదు సార్, మీరు ఆడకు దానికి సమాధానం వింటావు. చీరల గురించి మాట్లాడు. చీరలు కొందరికి వచ్చినాయి, కొందరికి పెండింగ్ అని మీరు చెప్పింది. పెండింగ్ అంటే ఏమంటారంటే చీరలు అనేది కొందరికి వచ్చినాయి, కొందరికి ఇచ్చేది ఎందుకు కోడ్ వచ్చింది కాబట్టి పెండింగ్ పెట్టారు. కొంతమందికే చీరలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇస్తలేరని అడిగితే ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇస్తలేరు, కడమలకు కూడా ఇస్తాం అన్నట్టు చెప్తుంటే అంటే మీకు తెలియదా ఎన్నికల కోడ్ వచ్చే ముందే చీరలు కొందరికే ఎందుకు ఇవ్వాలి, ఇయ్యనోళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అన్నట్టు అడుగుతున్నది. ఇట్లా ఎమ్మెల్యే సాబు నిలదీస్తుంటే వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండ్రు జనాలు. అది రాష్ట్రం మొత్తం అందరి సెల్లులకు గిర్ర గిర్ర తిరిగింది. ఎమ్మెల్యే సాబు కోపం వచ్చినట్టున్నది. తర్వాత వచ్చినప్పుడు కార్లో కూర్చొని మీరేదో పాప ఆమె ఆపిందని నేను ఆగితే మీరు సోషల్ మీడియాలో పెట్టడానికి వహించాలి. నేను కొన్ని విషయాలు మేము పెట్టేస్తాం. నేను ఈ రోజు ఇప్పుడు వెళ్ళమ్మా చెప్తున్నాను, ఈ సోషల్ మీడియాలోకి వచ్చినానుకో నేను ఇక్కడ ఒక ఇప్పుడు ఏం చేస్తాను, ఏమైనా ఊరికే ఉంది సోషల్ మీడియాలో పెట్టడానికి. చూసిండ్రా, ఒక్క ఇల్లు కూడా ఇయ్యను ఏమనుకుంటున్నారో అనుకుంటా బెదిరిస్తున్నాడు. పబ్లిక్ చేతిలో ఫోన్ ఉంటది కదా, అట్లా మాట్లాడిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఇగో గిట్లున్నది మా ఎమ్మెల్యే ముచ్చట అన్నట్టు తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసేటట్టు చేసిండ్రు. ఇందిరమ్మ ఇండ్ల నుంచే వచ్చినోన్ని నాకు పేదోళ్ళ కష్టాలు తెలుసు అని చెప్పి ఎమ్మెల్యే అయినోడు ఇప్పుడు ఓట్లేసి గెలిపించిన పేదోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యమని అంటున్నాడు. ఎంత గొప్ప ఎమ్మెల్యేనో చూడండి అన్నట్టు సోషల్ మీడియాలో సొక్క తిప్పుతున్నారు. ఇట్లా ఒక్క ఎమ్మెల్యేనో ఒక్క మంత్రో కాదు, చాలా దిక్కులలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలదీస్తున్నారట జనాలు. దీంతో అబ్బా నేను ఎమ్మెల్యేనైనరా దేవుడా అని బాధపడేటట్టు అవుతున్నదట వాళ్ళ పరిస్థితి. పాపం ఎట్లనే ఏమో వాళ్ళకు వచ్చిన కష్టాలు పాగోలకు కూడా రావద్దు పోను.